హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ కృష్ణ 365. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి అజయ్ బాబు అరెస్ట్, దాని వెనుక చీకటి కోణం. సో అసలు అజయ్ బాబు అనే వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యిండు, సో ఆయన చేసిన కామెంట్స్ ఏంటి, దానివల్ల ఆయన అరెస్ట్ కావడం జరిగింది. సో దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ప్రవీణ్ పగడాల హత్య ఆర్ యాక్సిడెంట్ ఆర్ ఇంకా అది కన్ఫర్మేషన్ కాకముందే అది 100% హత్యే అని చెప్పి ఆరోపిస్తూ హిందూ ఎవరైతే హిందూ సంస్థలకు సంబంధించిన వ్యక్తుల మీద అండ్ ఇంకా చాలా మంది మీద ఆయన కామెంట్ చేసినారనమాట. దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్తూ అట్లా అనవసరమైన కామెంట్స్, డెరగేటివ్ కామెంట్స్ అనేవి చేయడం వల్ల ఆయన ఈ రోజు అరెస్ట్ కావాల్సి వచ్చింది. సో ఆయన ఎవరెవరి మీద కామెంట్ చేశారు, ఏమేం కామెంట్ చేశారు అంటే, ఆ ప్రవీణ్ పగడాల ఎప్పుడైతే ఆయన డెడ్ బాడీని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొచ్చినప్పుడు అక్కడ అనేక మీడియా సంస్థలు ఉన్నాయి. అక్కడ ఉన్న క్రిస్టియన్స్ ని రెచ్చగొడుతూ ఆయనకి నచ్చిన మాటల్ని మాట్లాడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ రాధా మనోహర్ దాస్ ఆస్తం దీని వెనక ఉండొచ్చు. మనిషి చనిపోతే కనీసం సానుభూతి చూపించాల్సినటువంటి వ్యక్తులు నెక్స్ట్ నువ్వే అని మెసేజ్లు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు చూసినా అతని మీద దాడి జరిగిందని చెప్పొచ్చు. ఆయన డెడ్ బాడీని చూసినా అతని మీద దాడి జరిగిందని చెప్పొచ్చు. వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఈయన మాటలు అనేవి ఉన్నాయన్నమాట. దాని ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన ఆదేశాలు ఇస్తే ఏది చేయడానికైనా రెడీగా ఉన్నారు. మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి ఆయన చెప్పే మాటలు అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉండే. సో ఆ రోజు పోలీసులు కనుక అటెంటివ్ గా లేకపోతే రాజమండ్రిలో మత కల్లోలాలు జరిగే అవకాశం కూడా ఉండేది. సో ఇది ఆ రోజు జరిగిన ఇష్యూ అన్నమాట. ఆ తర్వాత కూడా ఆయన కామెంట్స్ ని తగ్గించలేదు. ప్రతి చోట అది హత్య హత్య అని చెప్పి అన్ని టీవీ ఛానల్స్కి వెళ్ళి, అన్ని యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అది హత్య. రెండవది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆయన డ్రింక్ చేసి బండి డ్రైవ్ చేశారు అని కానీ వచ్చిందో. ఈ మర్డర్ వెనకాల ప్రవీణ్ పగడాల గారి హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది, చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. చాలా హిందూ సంఘాలను ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈవెన్ టీడీపీని కానీ బీజేపీని కానీ వాళ్ళని టార్గెట్ బేస్డ్ గా మాట్లాడినట్టు అనిపించింది అనమాట. సో అసలు అజయ్ బాబు ఎవరు అంటే, ఈయన క్రిస్టియన్, అది అందరికీ తెలుసు. సో ఈయన వైసీపీ పార్టీకి చెందిన లీడర్ అనమాట. ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. ఆ తర్వాత దీని గురించి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే వచ్చినా కూడా మేము దాన్ని నమ్మమని ప్రజల్లో ఒక లేని భావనను సృష్టించి దాని ద్వారా గొడవలు సృష్టించాలి, గొడవలు క్రియేట్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది. అందుకు పోలీసులు అనేది అరెస్ట్ చేయడం జరిగింది. అదే విషయాన్ని ఆయన మీద కేసు ఫైల్ చేసిన జోసెఫ్ గారు కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు అతను రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకున్నారు. దేవదేవతలను దూషించడం కానివ్వండి, విగ్రహాల గురించి అసభ్యంగా మాట్లాడడము, రాముడి గురించి మాట్లాడము, మొన్న శివుడి గురించి కూడా అసభ్యంగా మాట్లాడొద్దు నేను. అది ఇక కొత్తగా నేను చూశాను ఏంటంటే, అతను యాక్చువల్ క్రిస్టియనేనా, ఎందుకంటే ఓకే హిందూ ద్వేషి అంటే క్రిస్టియన్. యేసు ప్రభు విగ్రహం దేవుడి, మరియమాత విగ్రహం దేవుడి పలగొడతాను. ఇప్పుడు నువ్వు క్రిస్టియనేనా? ఎందుకంటే ఇద్దరు ఒక మతం చిచ్చు పెట్టావంటే ఓకే, నువ్వు మతం పిచ్చివాడివి. కానీ నువ్వు ఇతర మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు అంటే వేరొక భాష అంటారు దాన్ని. అది నేను చెప్పకూడదు. ఇంకొకటి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ తొరంకొనే కాదు. మనం చూసుకుంటే మొన్న పాస్టర్ గారు చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తి గురించి అసలు ఒక్కరికి సంతాపం లేదు, ఒక్కరికి దుఃఖం లేదు. ఆ బంధువుల అక్కడ వెళ్ళి ఆ శవాన్ని దీన్ని ఎట్లా రాజకీయం చేసుకోవాలి, ఎట్లా దీన్ని పెద్దగా చేసి, ఇష్యూని పెద్దగా చేసి, అక్కడ జరిగింది అసలు ఇన్సిడెంట్ అది. దాన్ని వీళ్ళు అక్కడ వెళ్ళి మర్డర్గా చిత్రీకరించి సో మత విద్వేషాలు రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. నిజమైన క్రిస్టియన్స్ ఇలా ఉండరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అజయ్ బాబు మీద ఇదే ఫస్ట్ కేసు అంటే కాదు, ఇంతకు ముందు కూడా అనేక రకాల కేసులలో ఆయన ఎదుర్కో ఉండడం జరిగింది అనమాట. సో ఆయన చీటింగ్ కూడా చేసిండని చెప్పి అప్పట్లో వికేఆర్ గాస్పెల్ మీడియా అని ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన మీద పెద్ద సిరీస్లే చేయడం జరిగింది. అరౌండ్ 22 వీడియోస్ అనుకుంటా.
2 series గా చేసినారు అనమాట. సో ఆయన చీట్ చేసినారు 47 లక్షలు అని చెప్పి మణిపూర్ అల్లర్ల సమయంలో డబ్బులు పేదలకు పంచుతా అని చెప్పి ఆర్థిక సహాయం పేరుతోటి దోపిడీ చేసిర్రు అని చెప్పి ఆయన ఛానల్లో అనేక వీడియోలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. స్టిల్ మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. సో అలా ఈయన తోటి పాస్టరే ఈయన గురించి నిజాలు చెప్పడం జరిగింది అనమాట. సో అది ఆ తర్వాత ఈయన అజయ్ బాబు అనేటువంటి వ్యక్తి దేవుళ్ళ మీద, శ్రీరాముని మీద, శ్రీకృష్ణుని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు బిహేవ్. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి, దాన్ని దాటి బిహాండ్ మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈయన ప్రతిసారి దాన్ని దాటి మాట్లాడడం జరిగింది. శ్రీరాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటివి కాదు, తప్పు అని చెప్పినా కూడా వినకుండా ఆయన అట్లే బిహేవ్ చేయడం జరిగింది. సో ఇది కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీయడం లాంటిదే కాబట్టి ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ద హిడెన్ ఎజెండా ఆఫ్ అజయ్ బాబు, నాకున్నంత అంచనా ప్రకారం ఈయన పొలిటీషియన్ గా నిలదొక్కుకోవాలనుకున్నాడు. చంద్రబాబు గారు జైల్లో ఉండొచ్చిన వ్యక్తే ఇప్పుడు సీఎం, జగన్ గారు జైల్లో ఉండొచ్చిన వ్యక్తే మాజీ సీఎం. మమ్మల్ని జైలుకి పంపుతారా? రేపొద్దున మేమే పోటీకి నిలబడతామేమో చూసుకోండి. మరి అరౌండ్ 3 crores సంపాదించినారు అని చెప్పి వాళ్ళ సన్నిహిత వర్గాలే చెప్తున్నాయి అనమాట. సో 3 కోట్ల రూపాయల వరకు సంపాదించి ఖమ్మంలో అండ్ సత్తుపల్లిలో నియర్ బై ఏరియాస్ లో ల్యాండ్స్ కూడా కొన్నారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో అది ఆయన ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. సో ఈయన ఇది కాకుండా కావాలని హిందువులను రెచ్చగొడుతూ ఆయన ఒక సినిమా తీయాలనుకుంటున్నాడు. అట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేయకండి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.